ఇంటింటి కుటుంబ సర్వే 3 రోజులు నెమ్మదిగా సాగింది. 4వ రోజు ఊపందుకుంది. ఉన్నతాధికారులు తొలగించడంతో సర్వేను మరింత సమర్థవంతంగా ఎన్యూమరేటర్లు నిర్వహించారు. కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాల్లో కోత విధించబోమని ప్రజల్లో ఉండే అపోహలు, అనుమానాలను తొలగిస్తూ ముందుకు సాగుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణన సర్వే నిర్వహిస్తామని చెప్పిందో అదే విధంగా ప్రతి ఇంటికెళ్ళి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేకి సంబంధించి ఎమ్యునేటర్లు ఇంటింటికి వెళ్ళి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. 56 అంశాలు, వాటితో పాటు 75 ప్రశ్నలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికెళ్ళి ప్రతి ఇంటి కుటుంబ సభ్యులను సర్వేలో భాగంగా వారికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మనతో పాటు ఎమ్యునరేటర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ప్రతి ఇంటికి సర్వేకి వెళ్తున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళకు కొన్ని అపోహలు ఉన్నాయి, వాటిని ఎట్లా వాళ్ళ అపోహలను ఎలా తీరుస్తూ ముందుకెళ్తున్నారు? వాళ్ళు అడిగిన వాటికి ఆధార్ కార్డు నెంబరు మేము అడిగిన వాటికి వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఆస్తులు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఏం చదువుకున్నారు, ఏం పని చేస్తున్నారు, వాళ్ళన్నీ మేము అడిగిన వాటికన్నీ సమాధానం చెప్తున్నారు. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. అయితే వాళ్ళకు చిన్నపాటి డౌట్లు ఉన్నాయి. ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతున్నారో మమ్మల్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకని వాళ్ళు అంటున్నారు, దానికి అసలు మీ సమాధానం ఏం చెప్తారు? బ్యాంక్ అకౌంట్ అడిగితే నాకైతే ఇస్తున్నారు. వాళ్ళు ఏం క్వశ్చన్ ఏమైతే ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకు కొందరికి బీడీ కార్మికులు ఉన్నారు ఇక్కడ ఏరియాలో, వాళ్ళకు పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్, ఒక చిన్నపిల్లలు తప్ప వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది నాకు అయితే ఇస్తున్నారు. ఇంకొక డౌట్ ఉంది వారికి, ఏంటంటే సర్వే ఆధారంగా పూర్తి వివరాలు వరకు వెల్లడిస్తున్నాము, దానివల్ల మా సంక్షేమ పథకాలు ఏవైతే తీసుకుంటున్నాం వాటిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కోల్పోవడం అంటే మాకు ఆస్తులు ఉన్నాయంటే ఏమన్నా రేషన్ కార్డు తీసేస్తారా, లేకపోతే మేము బస్సు ఫ్రీ వాడుతున్నాం కానీ కళ్యాణ లక్ష్మి వస్తే చెప్తున్నారు. లోన్ల కోసం మరి మాకు ఏమైనా మాఫీ చేస్తారా, మేము శ్రీనిధి లోను సమైక్య లోన్ తీసుకొని ఉన్నాం కదా, 50,000 వరకు కట్టినాము, 50,000 వరకు ఇంక ఉన్నాయి కాబట్టి మాకేమైనా మాఫీ చేస్తారా అని అడుగుతున్నారు. చెప్పండి అమ్మా, ఇంటింటికి వచ్చి సర్వే నిర్వహిస్తున్నారు, వాళ్ళు మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు, సర్వే వల్ల మీకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇప్పటి వరకు వాళ్ళు అడిగిన దానికి ప్రతి ఒక్కటి కరెక్ట్నే చెప్తున్నాము. కాకపోతే లోన్లలో చాలా పేద మహిళలు ఉన్నారు కాబట్టి సార్ ఏమన్నా మనకి మాఫ్ చేస్తే ఒక ఫలితం ఉంటుందని మా కోరిక. ఓకే, అయితే ఏదైతే మీ వివరాలు సేకరిస్తున్నారో వాటి వల్ల మీకు ఏమి ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఎలాంటిది ఏం లేదు. మనకి ఏం ఆస్తి పాస్తి అలాంటిది ఏం లేదు. వాళ్ళు ఆధార్ కార్డు ల్యాప్టాప్లో కొట్టి చూసినా బయటపడుతుంది. అట్లా ఉన్నోళ్ళకి ఇబ్బంది, మనకైతే ఏం లేదు. ఒక ఇల్లు నా పేరు మీద ఉన్నది, 3 డైవర్స్ అయిన పిల్ల, ఒక బాబు 30 సంవత్సరాలు మెంటల్ ఎఫెక్ట్ అయ్యి నా దగ్గరనే ఉన్నారు. నేను కూలి పని చేసి బతుకుతున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సర్వే నిర్వహిస్తుందో దీనికి సంబంధించి ఇది ఎమ్యునేటర్లు తీసుకొచ్చి మొత్తం పూర్తిగా దీంట్లో సమాచారాన్ని సేకరించి ఇందులో నింపవలసి ఉంటుంది. ఇందులో 56 అంశాలు ఉన్నాయి, 75 ప్రశ్నలకు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. ఈ సమాధానాలు చెప్పిన వాటిని మొత్తం ఇందులో పొందుపరుస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వే మాత్రం సమగ్రవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు కూడా తిరుగుతూ, ఏదైతే మండలాల వారీగా అధికారులను నియమించారో వాళ్ళు కూడా తిరుగుతూ సర్వేను సమగ్రవంతంగా నిర్వహిస్తున్నారు. సర్వేకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం చర్యలు తీసుకుంటున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం జిల్లాలో సర్వే మాత్రం వేగవంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో వెంకట్, ANN న్యూస్, మంచిర్యాల జిల్లా నుంచి.